ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలామంది హైదరాబాద్కి ఏదో ఒక జాబ్ చేద్దామని వెళ్తున్నారు. మన తెలుగు వాళ్ళమే కాదు, 29 రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి ఏదో ఒక జాబ్ చేయాలని వస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో జాబ్ ఉంటేనే పెళ్ళి అనేది తొందరగా జరుగుతుంది. తొందరగా సెట్ అవుతే పెళ్ళి అనేది తొందరగా అవుతుందని చాలామంది ఏదో ఒక జాబ్ చేయాలని వెళ్తున్నారు. చాలామంది వ్యవసాయంలో, డ్రైవింగ్లో చాలా విధాలుగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న హైదరాబాద్కి ఏదో ఒక జాబ్ చేయాలని వెళ్ళి తక్కువ జీతంతో అయినా 15,000 20,000 వచ్చినా చాలు, జాబ్ ఉంటే చాలు అనే విధంగా చాలామంది హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ డబ్బులు వచ్చినా ఇష్టం ఉన్న పనిని కూడా వదులుకొని చాలామంది హైదరాబాద్కి వెళ్ళి బలవంతంగా ఆ రూమ్ రెంట్లు కడుతూ ఎంతోమంది చాలామంది రిస్క్ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ ఉంటేనే వాల్యూ ఇస్తున్నారని చాలామంది హైదరాబాద్కి వెళ్ళి రూమ్ రెంట్ కట్టలేక జాబ్స్ కోసం చాలా రోజులు వెయిటింగ్ చేసి చివరికి జాబ్ రాక క్యాటరింగ్ జాబ్ చేస్తూ, కొంతమంది ఊబర్, స్విగ్గీ, చాలామంది డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ జాబ్ రావాలంటే అది సాధ్యం కాని పని. అందరూ అన్ని పనులు చేసుకుంటేనే, అన్ని రంగాలలో పని చేసుకుంటేనే అందరికీ అనేది ఉపాధి కలుగుతుంది. అందరికీ జాబ్ రావాలంటే రాదు. అలా పోటీ పెరిగి తక్కువ జీతాలతో జాబ్ చేయాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అన్ని పనులు చేసుకుంటేనే అందరికీ అనేది ఉపాధి కలుగుతుంది. అందరికీ జాబ్స్ రావాలంటే అది సాధ్యం కాని పని ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి.